గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే యుద్ధ సన్నద్ధత పెంచుదాం అంటూ దాడులను ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండటంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాల కేంద్ర హోంశాఖ ఆదేశం, ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ, పాక్ మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాద్ దేశం, దౌత్యయత్నాల్లో ఇరాన్, మేము పాకిస్తాన్ పక్షమే చైనా, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఘోర కొట్టలో భాగస్వాములైన వారికి కనీవిని ఎరుగుని చావు దెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? దాయాది పీచమణిచేలా కొరడాహులు పెంచనున్నారా? వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధాప్రమత్తత కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగంతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్ర స్వీరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలో, పాఠశాలల విద్యార్థులు దీనిలో భాగస్వాములు చేయబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం నేటి సాయంత్రంలోగా అందించాలి. పిడుగుబాటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, ధాన్యం కొనుగోలు చేయలేదని మాట రాకూడదు. అకాల వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అకాల వర్షాల కారణంగా పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాల పంట నష్టంపై సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనలకు అనుగుణంగా సాయం విడుదల చేయాలని చెప్పారు. అకాల వర్షాలతో 2224 హెక్టార్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయని, 138 హెక్టార్లో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకి నివేదించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీకాకుళం జిల్లాలో 20 హెక్టార్లో పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. కేంద్రంతో మాట్లాడి రైతుల దగ్గర అదనంగా ఉన్న పంటను కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. తమ ధాన్యం కొనలేదనే మాట ఏ ఒక్క రైతు నుంచి కూడా రాకూడదని చెప్పారు. రబీలో 20 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇప్పటికే 13 లక్షల టన్నులు సేకరించామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్వరూప్ గౌర్ సీఎంకి తెలిపారు. వర్షాలకు రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సజ్జల కుటుంబం కబ్జాలో 63.72 ఎకరాలు, అందులో అటవీ భూమి 52.4 ఎకరాలు, ఆక్రమించిన భూముల్లోని పండ్ల తోటలకు ప్రభుత్వ రాయితీలు, 8 చోట్ల అటవీ భూమి స్వాహా, రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సజ్జల ఆక్రమణలోని 52.4 ఎకరాల అటవీ భూములను తక్షణం అటవీ శాఖ స్వాధీనంలోకి తెచ్చి గట్టి రక్షణ కల్పించాలని సూచించింది. అటవీ పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కళను నెరవేర్చాలి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు. ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపు విద్యార్థులకు 15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద 5 లక్షలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు పెట్టనున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు, గుత్తేదారు 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 4 ఇంజనీర్ల సస్పెన్షన్, ఆలఈఓ పైన వేటు, చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సు చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం. చందనోత్సవ వేళ సింహాచలం ఆలయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనలో 6 ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. వీళ్ళలో 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలఈఓను సస్పెండ్ చేసింది. గుత్తేదారుపై క్రిమినల్ చర్యలను ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. గత నెల 30 జరిగిన ఈ ఘటనపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సోమవారం అందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెల్లూరులో తృప్తి క్యాంటీన్ అంటూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఏటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని మొదటిసారిగా మెప్మా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్న ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో తృప్తి క్యాంటీన్ ప్రయోగాత్మకంగా మంత్రి నారాయణ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది మెప్మా మహిళల చేత 700 క్యాంటీన్లను అందుబాటులోకి తేబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
బుగ్గమఠం భూముల ఆక్రమణ వాస్తవమే అంటూ సర్వే అధికారుల నివేదికలో స్పష్టం. తిరుపతి నగరం, మారుతినగర్, రాయల్ నగర్లో బుగ్గమఠం భూముల ఆక్రమణకు గురయ్యని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కబ్జా చేసిన వాళ్ళు ఎవరు, ఎంత ఆక్రమించారని తేలాల్సి ఉంది. 314/1B, 314/3A, 314/2, 261/1, 261/2, 315/1 సర్వే నెంబర్లో తమ మఠానికి 14.49 ఎకరాల భూమి ఉందని వాటికి అద్దులు తెలపాలంటే తిరుపతి అర్బన్ తహసీల్దార్కి బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర గత నెల 17న వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 3న రెవెన్యూ సర్వే అధికారులు రోవర్ ద్వారా హద్దులు గుర్తించారు. అదే రోజు సంబంధిత నివేదికతో పాటు స్కెచ్, గూగుల్ మ్యాప్లను మఠం అధికారులకు అందించారు. 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆక్రమణలో ఉంటూ గతంలోని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రికార్డులో ఉంటే అందించాలని బుగ్గమఠం అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించిన సంగతి విదితమే. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు 9.51 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. రహదారికి పక్కన బుగ్గమఠం స్థలంలో పశుగ్రాసం సాగు చేస్తున్నారని సర్వే అధికారులు ఇచ్చిన స్కెచ్ని బట్టి తెలుస్తోంది. స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి వేస్తున్నామని అప్పట్లో పేర్కొన్న ఇప్పటికీ ఆ మార్గంలో సామాన్యులు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. మరోవైపు మఠానికి ఎంత భూమి ఉంది, ప్రస్తుతం ఉన్నది ఎంత, లీజుకి ఇచ్చింది ఎంత అనే వివరాలు అందించాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయ అధికారులు బుగ్గమఠం ఈవోను కోరారు. వాటితో పాటు తాము గుర్తించిన హద్దుల ప్రకారం ఎంత భూమి ఆక్రమణలో ఉందో తెలపాలన్నారు. ఈ సమాచారం ఇచ్చేందుకు 10 రోజుల సమయం కావాలని మఠం అధికారులు కోరారు. ఆ తర్వాత కబ్జా చేసిన వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకొని సంబంధిత స్థలం మఠానికి చెందుతుందని బోర్డుని ఏర్పాటు చేయనుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అరెస్ట్ నుంచి రక్షణకు సుప్రీంకోర్టు విముఖత, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు దక్కని ఊరట. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం తీసుకున్నాక పరిశీలిస్తాం స్పష్టీకరణ. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ పూర్తి కాల్పు డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణం కేసులో తమను అరెస్ట్ చేస్తారేమన్న ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ నుంచి తక్షణ రక్షణ కల్పించడానికి కోర్టు సుముఖత చూపలేదు. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం వెలువరించిన తర్వాత తాము పరిశీలిస్తామని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఈ నెల 2ను విచారించి 7వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు గత శనివారాల్లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. వాటి మీద సోమవారం జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లు విచారణ చేపట్టారు. తొలుత ధనంజయ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు ప్రారంభిస్తూ పిటిషన్లో అప్పటి ముఖ్యమంత్రి వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎక్సైజ్ విషయాలు పరిశీలించలేదని చెప్పారు. ఈ కేసులో ఒక పిటిషనర్ పివి మిథున్ రెడ్డికి ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించిందని చెప్పారు. పిటిషనర్ ఈ కేసులో సహనిందితుడిగా ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా ప్రశ్నించి వికాస్ సింగ్ అవునని సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు 2న ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా విచారణ 7కు వాయిదా పడిందని, ఇంత అత్యవసరంగా ఇక్కడ ఎస్ఎల్పీ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హైకోర్టు ఎందుకు వాయిదా వేసింది, ఇంకా బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోలేదని జస్టిస్ పార్దివాలా ఆరాధీశారు. అందుకు ముకుల్ రోహిత్కి లేదని సమాధానం ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో మీ పేరు లేకపోయినా అరెస్ట్ చేస్తారని అనుమానపడుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా పిటిషన్ల తరపు న్యాయవాదులు అవునని బదిలిచ్చారు. బుధవారం ఈ కేసు హైకోర్టు ముందుకు వస్తున్నందున వాటి హైకోర్టు పరిశీలిస్తుందని రోహిత్కి పేర్కొన్నారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ ఈ నెల 7న హైకోర్టు ఈ కేసులోని మెరిట్స్ను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయొచ్చు. వాటిని కోర్టు రికార్డులకు జడ్జ్ చేయండి, అవి మాకు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్లు ముందస్తు బెయిల్ కోరుతున్నందున ఆ పిటిషన్లపై విచారణలో తదుపరి జాప్యం చేయొద్దని జస్టిస్ పార్దివాలా హైకోర్టుకు సూచించారు. అసలు విషయం అది. దాంట్లో అదో ఏదో తేల్చండి అని హైకోర్టుకి ఇచ్చినటువంటి ఆదేశం అది పక్కకి వెళ్ళిపోయి మిగతా పాయింట్ అంతా రాసుకొచ్చారు. అదే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళదైతే ఒక వార్త, మనకు అక్కర్లేని వాళ్ళదైతే మరొక వార్త తరహాలో రాస్తున్నారు అన్నమాట. సాక్షి కుంభకోణం కనికట్టు బాబే మద్యం సామ్రాట్ అంటూ మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును. బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్, అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్. మద్యంతో సంబంధం లేని వ్యక్తులు నిరికించే కుట్ర, చెప్పని విషయాలను చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లు, అభూత కల్పనలు. సూపర్ 6 సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించేందుకు తన ట్రేడ్ మార్క్ డైవర్షన్ కుట్రకు మరింత పదును పెడుతుండగా అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్రను కథను రక్తిగట్టించేందుకు యత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్లు అభూత కల్పనలు చేరుస్తూ కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్టుగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటికీ దీన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి సర్కారుని కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సిఐడికి అప్పగించిన చంద్రబాబు సర్కారు 3 నెలల విచారణ అనంతరం సిఐడి చేతులెత్తేయడంతో సిట్ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోర్టుకే అబద్ధాలు చెబుతారా, మా ముందుంచిన అఫిడవిట్లన్నీ తప్పుడువే, పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు, వివరణ ఇవ్వండి అన్నీ తెలుస్తామని వ్యాఖ్య, ఈ మొత్తం వ్యవహారాలు తుది విచారణ జరుపుతాం, ఆలో పోలీసులు ఏమైనా చేయొచ్చు, సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ సీల్డ్ కవర్లో భద్రపరచండి, తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం కేసు, తాజాగా సీసీటీవీ ఫుటేజ్తో
ఫుటేజ్లో అడ్డంగా దొరికిన పోలీసులు నవంబర్ 8వ తేదీన రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకుని పోయాను, కానీ 10 అదుపులో తీసుకున్నట్టు హైకోర్టుకు అఫిడవిట్లు, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి వాస్తవాలు తేల్చిన కోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముందస్తు బెయిల్పై 7న నిర్ణయం తీసుకోండి, మద్యం విధానం కేసులో హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలను, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై సుప్రీం విచారణ, మద్యం కొనుగోళ్ల అక్రమాలు జరగలేదని సిబిఐ తేల్చేసిన సిసిఐ తేల్చిందన్న పిటిషనర్లు, ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఏమీ లేవని తమపై కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు వివరించిన పిటిషనర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాక్ పీచమణిచేందుకు ముహూర్తం ఖరారు, వారాంతంలోపే భారీ ఆపరేషన్, బుధవారం రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్, పౌరులను అప్రమత్తం చేయండి, రాష్ట్రాల కేంద్రం కీలక ఆదేశాలు. చివరిసారిగా 1971లో జరిగిన వైనం, అప్పుడు పాక్తో యుద్ధమే కారణం, వైమానిక సైరన్లు, ఖాళీ చేయించే చర్యలు, స్వీరక్షణలో పౌరులు, విద్యార్థులకు శిక్షణ, దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో డ్రిల్స్, రక్షణ సన్నద్ధతపై ప్రధాని వరుస భేటీలు, మాపై ఏ క్షణమైన దాడి అంటూ పాక్ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే భారత్కే మా మద్దతు అంటూ ఉగ్ర పోరాటంలో అండగా ఉంటాం, పహల్గామ్ దాడిని ఖండిస్తున్నాం, రష్యా అధినేత పుతిన్ స్పష్టీకరణ, ప్రధాని మోడీతో ఫోన్లో మాటామంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముంచేస్తున్న నిర్లక్ష్యమే అంటూ అన్నదాతలు నిండా ముంచిన కూటమి సర్కార్, వర్షాలుంటాయని ఐఎండీ ముందే హెచ్చరించినా పట్టించుకొని ప్రభుత్వం ముందుగానే ధాన్యం కొని ఉంటే ముప్పు తప్పేదంటున్న కర్షకులు, పంట నీట మునిగి కన్నీరు మున్నీరు అవుతున్న రైతులు, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయండి అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకి అండగా నిలవాలి, క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించండి, వాళ్ళని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ జగన్ ఆదేశం, వర్షాలు కురుస్తాయన్న సమాచారం ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆగ్రహం, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా యంత్రాంగం అంతా నిశ్చేదంలో ఉండింది మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రేటెక్కిన కరెంట్ కుంభకోణం, యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందానికి నిస్సిగ్గుగా సర్కార్ సమర్థన, బీబీబీ విధానం వల్లే అధిక ధర అంటూ అసంబద్ధ వాదన, నిజానికి అదే బీబీబీ విధానంలో యూనిట్కి ₹3.53 ముందుకొచ్చిన రిలయన్స్, కానీ ₹4.60 యాక్సిస్కే చంద్రబాబు ఓటు, గతంలో ₹2.49 జగన్ సర్కార్ ఒప్పందం అంటే అసలే చీకటి ఒప్పందం, ఆపై అడ్డగోలు సమర్థన, విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కార్ ఆమోదముద్ర, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కార్ మలగొల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కారు చౌకగా యూనిట్ ₹2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే 1,00,000 కోట్ల భారం అంటూ కూటమి నేతలు దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తే ఇప్పుడు ఏకంగా యూనిట్ ₹4.60 చొప్పున కొనేందుకు సిద్ధమే, అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్థించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం కేసులో కేసినేని చిన్ని దంపతులను విచారించాలి, రాజ్ కేసిరెడ్డి కంపెనీలో వాళ్ళిద్దరు భాగస్వాములు, ఒకే చిరునామాతో 2 కంపెనీలకు ఒకే ఈమెయిల్ ఐడి, రియల్ ఎస్టేట్ నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించిన కేసినేని చిన్ని దంపతులు, వాళ్ళిద్దరిని విచారించి ప్రభుత్వం జవాబుదారీతనం నిరూపించుకోవాలి, సీఎంకు రాసిన లేఖలో మాజీ ఎంపీ కేసినేని నాని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గోడ పుటాని అంటూ పెద్దలందరూ సేఫ్, చిన్న ఉద్యోగుల బలి, సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వం తూతూ మంత్రం చర్యలు, ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులకు బాధ్యత లేదట, ఈవో మరో 6 ఇంజనీరింగ్ సిబ్బంది సస్పెన్షన్ నిర్ణయం, ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా క్రిమినల్ చర్యలకు సిద్ధం, హిమాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వ పెద్దలు మంత్రులు కుమ్మక్కైపోయారు, చివరికి తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టారు, దేవుడి దర్శనానికి వచ్చి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత తీసుకోలేదు, చిన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్ను బలి చేసి పెద్దలంతా తప్పుకున్నారు, చందనోత్సవ కార్యక్రమాల పర్యవేక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 మంత్రుల కమిటీ 2 నెలల పాటు వరుసగా సమీక్షలు నిర్వహించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాల నిర్వహణకు కృషి చేశామని ప్రకటించారు. ఏప్రిల్ 16వ తేదీన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అంతా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అనగాని సత్యప్రసాద్, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోల బాలవీరాంజనేయులు అధికారులు సమీక్ష నిర్వహించి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చందనోత్సవ నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ దుర్ఘటనకు మంత్రుల కమిటీ సభ్యులు ఎవరు బాధ్యత తీసుకోలేదు, ప్రభుత్వ పెద్దలు సైతం మంత్రివర్గ సహచరులు వెనకేసుకొచ్చారు, అంతా అనుకున్నట్టుగానే విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కమిటీ నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా ఈవోతో పాటు చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం, అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయి బాధ్యత వహించాల్సిన మంత్రులు ప్రభుత్వ పెద్దలు సేఫ్ అయిపోయారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే చనిపోవాలని ఉందంటూ నారాయణ విద్యార్థిని ఆవేదన, వాట్సాప్లో సందేశం, సార్ నాకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్న డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు, కాలేజీ వాళ్ళు మాత్రం ఫోన్ చేసి క్లాసులకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు, నా పరిస్థితిపై నిజం చెప్తున్నా, చెడుగా మాట్లాడుతున్నారు, మా కాలేజీ వాళ్ళు చేసే పనులకు చనిపోవాలని ఉందంటూ కర్నూలు నారాయణ కాలేజీకి చెందిన విద్యార్థి వాట్సాప్లో ఆవేదన వ్యక్తం చేసి ఈ సందేశాన్ని విద్యార్థి సంఘాల నేతలకు వాట్సాప్లో పెట్టింది, మాకు మినహా అన్ని కాలేజీలకు సెలవులు ఇచ్చారు, చాలా ఒత్తిడికి లోనవుతున్నామంటూ ఇంకొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వని పక్షంలో కనీసం ఒంటిపూటైన తరగతి నిర్వహించాలని వారు విద్యార్థి సంఘాల నాయకులకు లేఖ రాశారు. విద్యార్థులు వాట్సాప్ సందేశం రాసిన లేఖలతో ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ వి రంజిత్ భాషకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవై శెట్టిని పిలిచారు. విద్యా సంస్థలకు వేసవి సెలవు ప్రకటిస్తే కాలేజీలు ఎలా తరగతులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. తదుపరి విచారణ చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే ఎన్పిటిఈఎల్ఈ పరీక్షలు రాసినటువంటి IIIT విద్యార్థుల్లో ఒకటి హైలైట్ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్పై 7 నిర్ణయం తీసుకోండి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పారా హుషార్ పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్ కీలక రాష్ట్రాల్లో నిర్వహణకు కేంద్రం ఆదేశాలు. వైమానిక దాడి సైరన్లు మోగ్గానే సేఫ్ జోన్కి వెళ్ళడం, దాడి జరిగినప్పుడు స్వీరక్షణకు సిద్ధమవడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవే. దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి రక్షణ శాఖ నివేదిక. ఉగ్రవాదంపై పోరులో భారత్కి అండగా ఉంటాం, ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. కశ్మీర్లోని 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికితీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తి కసరత్తు. పాకిస్తాన్కి ఆర్థిక సాయాన్ని నిలిపేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకి భారత్ విజ్ఞప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి, పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో ఘటన కావాలని చేసిందని కుటుంబ సభ్యుల ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఇన్ఛార్జ్ జీవో సహా 7గురిపై వేటు. సింహగిరి గోడ దొరగట్లో త్రిసభ్య కమిటీ సిఫార్సులు ఆమోదం హైలైట్ చేశారు. మరోవైపు లెక్కర్లో బాసులు లాక్ అంటూ సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలదే నాటి రాజ్యం. వీరిద్దరు నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే. అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో సాకులు చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట. ఒకరిది ఢిల్లీ సర్వీస్, మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర. సీఎం కార్యదర్శి ఓఎస్డీలుగా డ్యూటీ. జగన్ క్వార్టర్లో కీలకం. అరాచక మద్యం పాలసీలో ఇద్దరి వరకు వచ్చి ఆగిన దర్యాప్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉందంటూ స్వేచ్ఛగా నడుచుకోవచ్చు. లెక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా 3కి షాక్. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. అరెస్ట్ నుంచి రక్షణ కూడా తిరస్కృతి. లాయర్ తీర్పై అసహనం. నిర్ణయాధికారం హైకోర్టు దేనని వ్యాఖ్య. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్టీఐలో నేనే సర్కార్ అంటూ ప్రభుత్వమైనా నన్ను అడిగే చేయాలి, నా సమ్మత్వం నియామకాలు జరగాలి, అడగకుండా నియమించడానికి సీఎస్ ఎవరు, చీఫ్ కమిషనర్ భాషా హుంకరింపు, కొత్త సెక్రటరీ గదికి తాళం వేయించిన మర్యాదపూర్వకంగా కలుస్తానన్న నిరాకరణ, అవమాన భారంతో వెందిరిగిన సెక్రటరీ, 2 ఏళ్ల క్రితం ఆర్టీఐలోకి వచ్చిన మాజీ జర్నలిస్ట్, ఒక అఖిల భారత సర్వీస్ అధికారిపై జినేజులు, నేడు సీఎస్ దృష్టికి తీసుకెళ్లే యోచనల అధికారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గ్రూప్ 1 కేసు A2 ఆఫీసులో సోదాలు. హైదరాబాద్లో కామ్సైన్ డైరెక్టర్ మధును విచారించిన పోలీసులు. డిజిటల్ మూల్యాంకనం చేసింది ఈ సంస్థే. కేసులో A2గా చేర్చిన అధికారులు. కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం. హాయ్లాండ్లో మూల్యాంకనంపై వైసీపీ నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలికి తీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. వైఎస్ అభిమాని జగన్ సన్నిహితుడు కామ్సైన్ కంపెనీలో డైరెక్టర్లో ఒకరైన పమిడికాల మధుసూదన్ విజయవాడ పోలీసులు హైదరాబాద్లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్ సహకారంతో మధుసూదన్ 2008లో కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. కరోనా సమయంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో ఈ కంపెనీని A2గా పేర్కొన్నారు. వాస్తవానికి మాన్యువల్ విధానాన్ని కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి 1.14 కోట్లు తీసుకున్న కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ హోదాలో ఆయనపై కేసు నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాయంత్రంలోగా సాయం. వర్షాలు వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు నేడు పరిహారం. పిడుగుబాటు బాధిత కుటుంబాలను వెంటనే నష్టాన్ని అందజేయండి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు మళ్ళీ 95 సీఎం అంటూ మంత్రులతో లంచ్ భేటీలకు శ్రీకారం. తొలి సమావేశంలో ఆనం అనిత, కొండపల్లి, వాసంశెట్టి. ఆయా జిల్లాల్లో సమస్యలపై చర్చ. కేడర్ ఫిర్యాదుల్లో నిజాలుంటే ఎమ్మెల్యేలతో మాట్లాడండి, అవసరం అనుకుంటే నా దృష్టికి తండి. ఇక నెలకు 2-3 లంచ్ భేటీలు అంటూ బాబు. అలాగే అధికారులు జనం బాట అంటే 21 నుంచి 3 రోజులు స్వర్ణాంధ్ర సంకల్పం. తొలి విడత 450 సచివాలయాల నిర్వహణ. పాల్గొన్న ఐఏఎస్, ఐపీఎస్, హెచ్ఓడీలు. ప్రభుత్వ పనితీరు పథకాలపై అభిప్రాయ సేకరణ, సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హెచ్పిసిఎల్ పైప్ లైన్ అంటూ విశాఖ నుంచి రాయపూర్కి 2212 కోట్లతో పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 165 కిలోమీటర్ల పొడవును ఏర్పాటు. భూసేకరణ కమిటీల నియామకం ఏర్పాటు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతున్నాడు, ఒకరితో 2 పిల్లలతో సరిపెట్టుకోవద్దు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కానీ అంటూ ఆయన పదే కోరుతున్నారు. జనాభా తగ్గిపోతే అభివృద్ధి కుంటుపడిపోతుందని వివరిస్తున్నారు. జనాభా పెరుగుదలకు అడ్డంగా ఉన్న స్థానిక సంస్థల చట్టంలోని 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధన కూడా ఇటీవల సవరించారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులే అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఈ విధంగానే మాతృత్వ సెలవులను కూడా పెంచారు. 2కే వర్తింపు అనే నిబంధన కూడా సవరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.